డాక్టర్ హైదరాబాద్లో కానీ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే అంటే సెక్సువల్గా ఎక్కువ ఏ ప్రాబ్లంతో ఉన్నవారు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? చాలా మంచి ప్రశ్న అది. యూజువల్లీ చాలా మందికి అంగం గట్టిగా పడట్లేదు. ఇదొక వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. ఓకే. ఇంకోటి మేము ఎక్కువసేపు చేయలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు అంటే అటు ఆసక్తి కలవట్లేదు, ఇంట్రెస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ అపోహలు చాలా మందికి ఏంటంటే అంగం సైజు తగ్గిపోయింది, చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది అన్నట్టు చాలా ఆన్లైన్లో ఏమేమో తెప్పించుకుంటుంటారు. ఇలాంటి కేసెస్ వస్తాయి. దానికి చక్కటి పరిష్కారం యునానీలో ఉంది. యునానీ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో 0 సైడ్ ఎఫెక్ట్ తో పనిచేస్తాయి. ఈ మెడిసిన్స్ వాడడం వలన టెస్టోస్టెరాన్ బూస్టర్స్ ఉంటాయి. ఇందులో టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగితే అన్ని కింగ్ ఆఫ్ హార్మోన్స్, ఇది హీరో హార్మోన్, మ్యాన్స్ హార్మోన్, ఇవన్నీ చెప్తారు దీనికి. ఎందుకంటే అది ఇంపార్టెంట్. యూజువల్లీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. హార్మోన్స్ టెస్టోస్టెరాన్ ఎప్పుడైనా పీక్ పైన ఉండాలి. అమ్మాయిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పీక్ పైన ఉండాలి. అంటే అమ్మాయిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ కానివ్వండి, అవన్నీ అమ్మాయిలు వస్తాయి. ఒకవేళ అబ్బాయిలో ఇది డామినేట్ చేస్తే వాళ్ళకు కూడా అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. వాయిస్ తక్కువ అవ్వడము, అది అన్నీ వస్తాయి. అదే అమ్మాయిలో ఒకవేళ టెస్టోస్టెరాన్లో ఎక్కువ అయిపోతే జస్ట్ మీసాలు రావడం, అది రావడం, అలాంటివి వస్తాయి. అయితే ఇద్దరులో అలా ఉండకూడదు. అవి ఏంటంటే మన బ్యాలెన్స్డ్ ఉండాలి. అయితే ఈ మన దగ్గర వచ్చే పేషెంట్స్కి మనం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ చేసి, హార్మోనల్ ఈడీ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము. బ్లడ్ ఒకవేళ మంచిగా పోతే వాస్కులర్ ఈడీని కరెక్ట్ చేస్తాము. అలాగే న్యూరోజెనిక్ ఈడీ హస్తప్రయోగం అది ఇది చేసి చాలా మందికి తక్కువ అయిపోతాయి. అంటే సంకేతాలు పోవు అక్కడ బ్రెయిన్ టు పెనిస్. అందుకే ఏంటంటే అవి సరిగా చేస్తాము. ఇలాంటి కేసెస్ చాలా వస్తాయి. యునానీలో చక్కటి పరిష్కారం ఉంది. ఓకే. అంటే ఎంత టైం పట్టొచ్చు డాక్టర్ ట్రీట్మెంట్కి? ఎన్ని మంత్స్? దీనికి మనము యూజువల్లీ చూడండి, డిపెండ్స్ ఆన్ ఇప్పుడు 20 years ఎవరైతే ఉంటే ఒక 2 courses, 30 years ఉంటే మనకు 3 కోర్సులు ఇస్తాం. మనము ఒక్కొక్క నెలకు ఒక కోర్స్ ఉంటుంది. అలా 3 to 4 months అనుకోండి, ఇలా వాడితే అయిపోతుంది. డాక్టర్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఒక 40 years 50 years ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా? 50 అంటే 70 years వాళ్ళు కూడా తీసుకోవచ్చు. 74 75 వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. బికాస్ అది ఉండాలి అంతే. కానీ ఇవాళ రేపు అబ్బాయిలు లేరు. ఇవాళ రేపు ఉన్న అబ్బాయిలకు చాలా ప్రాబ్లం అవుతుంది. 35 30 28 30లోనే ఇది అయిపోతుంది అట్లా.